Hey guys, welcome back to our channel Harikitu Official. So ఈ వీడియో మీరు ఆల్రెడీ చూసేసారు. ఇట్స్ ఆల్ అబౌట్ ఆవకాయ. నా లైఫ్లో ఫస్ట్ టైం ఆవకాయ పచ్చడి పెట్టాలనుకుంటున్నా. సో కావాల్సినవన్నీ మనం ఇక్కడ రెడీగా పెట్టుకున్నాము. So before getting into the video, please subscribe to our channel and like, share our videos. ఇప్పుడు ఫస్ట్ ఏమి ఫస్ట్ కారం వేయాలా? ఓకే గైస్, ఫస్ట్ మనం కారం వేసుకోవాలి. సో మనం ఒక 1/2 kg కారం వేసేనా. సో మేము 2 kgs పచ్చడి పెడుతున్నాం, 2 రకాల పచ్చళ్ళు పెడుతున్నాం మేము కాబట్టి ఒక దానిలో 2 kgs. దాని మెజర్మెంట్ 1 kgకి 1/2 కిలో కారం. నాకు తెలియదు గైస్, మా అత్త చెప్తుంది. యాక్చువల్లీ మా దగ్గర 6 kgs ఇది ఉందన్నమాట. ఏంటిది? ఇది ఆవకాయ. సో ఆగు చెప్పని. ఇందులో రెండు డివైడ్ చేసాం అనమాట. ఒక 2.5 3 అబ్బా కలిపేసామండి. ఇప్పుడు ఇప్పుడు హాఫ్ అంటే ఎంత వస్తుంది? 3. సో ఇది ఒక 3 kgs ఒక టైప్ ఆవకాయ పెడుతున్నాం, ఇంకో 3 kgs ఇంకొక ఆవకాయ పెడుతున్నాము. సో ఫస్ట్ టైప్కి ఏమో 1 kgకి 1/2 కిలో కారం. సో ఇప్పుడు ఇది 3 kgs కాబట్టి 750 grams ఆఫ్ కారం. ఇవి మా ఆయన తోటలో కొట్టుకొచ్చాడు. నెక్స్ట్ ఉప్పు ఎంత వేయాలి ఇప్పుడు? కేజీ కాకుండా కేజీ కంటే తక్కువ వేసుకుందాం. ఇందులో 1/2 ప్యాకెట్ మాత్రమే యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఆవపిండి నెక్స్ట్, ఇది కూడా 750 grams వేసుకుంటున్నాం. ఇదిగోండి 1/2 కంటే కొంచెం ఎక్కువ వేస్తున్నా. నెక్స్ట్ ఇదేదో పొడి, జీలకర్ర మెంతులు ఫ్రై జీరా ఓకే, జీరా అండ్ మెంతులు కొంచెం మనం ఫ్రై అదే రోస్ట్ చేసుకొని పౌడర్ పట్టామన్నమాట ఇంట్లో. 150 grams పౌడర్. ఇది సగం వేయాలా? ఇందులో సగమే, మొత్తం వేసేదాన్ని ఇప్పుడు. ఇది మనం పక్కకు పెట్టుకుందాం, ఇంకొక దానికి కావాలనుకుంటుంది. ఈ చేతులతో కలుపుదాం. హ్యాండ్స్ ఇప్పుడు ఒక మిక్సర్ లాగా పని చేస్తున్నాయి మీరు చూస్తే గనక. నువ్వు కలపాలి అసలు. ఇది ఛత్రపతి మూవీలో ప్రభాస్ కలపడు, నేను శ్రేయాన్ని. ఇప్పుడు మామిడికాయలు వేసేసుకున్నాం. వేసేనా మొత్తం? దేవుడు ఇంత చిన్న చేతులు ఇచ్చాడు. మామిడికాయ గుచ్చుకుంటున్నాయి. మనం ఆయిల్ ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్నాము. ఇది ఒక 2 liters ఆయిల్ అనమాట. చల్లారిపోయిన తర్వాత మనం ఇందులో పోసేసుకోవాలి. మామిడి ముక్కలన్నీ తడిచేలాగా పోసుకుందాం. సో కొంచెం మిగుల్చుకుందాం. సో ఈ ఆయిల్ వేసుకున్నది కలుపుదాం ఇప్పుడు మంచిగా. వావ్ 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 వావ్. కారం అంతా తడిచిపోయేలాగా పెట్టుకోవాలి. కాసేపు అయిన తర్వాత ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం వెల్లుల్లి వేసుకుందాం, ద మెయిన్ క్యారెక్టర్. మీ ఇష్టం గైస్, కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోండి. అప్పుడు వెల్లుల్లి పచ్చడి అయిపోతుంది. సో మాకు కారం సరిపోలేదు గాయస్, మేము కొంచెం కారం వేసుకుంటున్నాం. ఇంకా ఇందాక 1/2 ప్యాకెట్ ఇంకా ఉంది కదా, అది వేసేసుకుందాం. నేను ఇప్పుడు టేస్ట్ చేస్తుంటే నాకు అంత కారం అనిపించట్లేదు ఇంకా కూడా. ఐ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్. మేబీ నాకు అట్లా ఉందా, ఐ డోంట్ నో. సో చూడండి, ఐఎమ్ జస్ట్ టేస్టింగ్ అగైన్. కారం లేదు కదా. ప్రస్తుతానికి దీన్ని ఇలానే పెట్టేద్దాం అనుకుంటున్నాము. ఇది 1 type ఆఫ్ ఆవకాయ చేసాం. నెక్స్ట్ అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొకటి చేస్తాం అనమాట. సో ఒక పీస్ కూడా తిందాం అనుకుంటున్నాను. మీకు కొంచెం నోరు ఊరిద్దాం అని చెప్పి ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ ఇట్. ఆ అంకుల్ లాగా. అబ్బాబాబాబాబాబా.
ఇదైతే సక్సెస్. నేను తింటుంటే మీకు నోరు అవుతుంది. మేము ఇప్పుడు జెప్టోలో వేరే సాల్ట్ ఆర్డర్ పెట్టుకుంటున్నాం. మాకు ఈ సాల్ట్ అంత నచ్చలేదు. పచ్చడి సాల్టే, బట్ స్టిల్ ఐ డోంట్ నో, కొంచెం ఇట్లా రాలుగా ఉంది, బాగాలేదు. అంటిల్ దెన్ షార్ట్ బ్రేక్. నా గాజు కూడా పచ్చడి తింటుంది. 1 డే తర్వాత మనం దానికి మళ్ళీ పోపు వేసుకోవాలి. అది మేము రేపు చేస్తాం. మేము సాల్ట్ కరగాలన్నమాట ఇది. సో ఓవర్ నైట్ మేము చూసి రేపు మళ్ళీ నెక్స్ట్ డే మేము పోపు వేసుకుంటాం. అది నేను మీకు చూపించలేదు గైస్, ఐఎమ్ సారీ. కావాలంటే కింద కమెంట్స్లో పెట్టండి, మేము మీకు మీ ఇంటికి పంపించేస్తాం. ఏది పని ఈజీ కాదు గైస్, యాక్చువల్లీ చెప్తాను. మీరు చూడండి, నేను ఏం చేయలేదు, జస్ట్ కూర్చొని కలుపుతున్నాను. ఇవన్నీ మా అత్తయ్య చేశారు. ఆ పొడి చేశారు, అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను జస్ట్ గ్రైండ్ చేశాను, అల్లం మొత్తం పీల్ చేశారు. కింద ఒకటి ఉంది అల్లంది, అదంతా పీల్ చేశారు మా అత్తయ్యని. నేనేం చేయలేదు. మామిడికాయలు అన్ని పీసెస్ చేయించుకొని వచ్చాడు. అది కూడా మనం కొంచెం చిన్న ఉంటాయి కదా, అవన్నీ కూడా మా అత్తయ్య క్లీన్ చేశారు. లాస్ట్లో నేను కొంచెం చేసి అది కూడా క్లీన్ చేశాను. ఈ వెల్లుల్లి ఆల్రెడీ పీల్ చేసేసిన వెల్లుల్లి తెచ్చుకున్నాము. ఆయిల్ ఒక్కటి స్టవ్ పైన పెట్టాను. తర్వాత రెడీ అవుదామని లోపలికి వెళ్ళిపోయాం. ఆ తర్వాత మెంతులు అండ్ జీరా అవన్నీ కూడా మా అత్తయ్య ఫ్రై చేశాను గైస్. సో నేనే చేశాను అవన్నీ. ఆ సాల్ట్ వచ్చేలోపు మనం కారం వేసేసుకున్నాము. ఇందాకలాగా మెజర్మెంట్స్ ఏనంట, అది మీకు గుర్తుంటే మీరు అదే వేయండి, లేదంటే వెనకకు పెట్టుకోండి వీడియో. సో ఒక ప్యాకెట్ వేసేసాను, 1/2 kg. ఇందాక మనం ఈ పౌడర్ చేసుకున్నాం కదా జీరా, ఇది ఇందులో కొంచెమే వేసుకుందాం, ఎక్కువ వద్దు గైస్. ఇది అల్లంది కాబట్టి ఇది కొంచెం తక్కువ వేసుకోవాలంట. సో ఒక 2 పిడికలు వేసుకోండి. బెటర్ ఏంటంటే మీరు ప్యాకెట్స్ కొనకుండా బెటర్ ఇంట్లోనే చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇఫ్ యూ లైక్ ఇట్, గుడ్ కంటెంట్, యూ కెన్ గో అండ్ వాచ్, యూ కెన్ ఫాలో మీ. యాక్చువల్లీ ఒక మామిడి తోటలోకి వెళ్ళి పెడదాం అనుకున్నాం పచ్చడి. అన్ఫార్చునేట్లీ ఇక్కడ తోట లేదు. నిన్న అనవసరంగా లీవ్ పెట్టుకున్నాడు, అదో ఈ రోజు పెట్టుకోవచ్చు కదా. సో కొంచెం తోటలోకి వెళ్ళే వాళ్ళము, తోటలోకి వెళ్ళి సెటప్ అంతా చేసుకొని మంచిగా మామిడి తోటలో ఆవకాయ పచ్చడి. ఏమైందండి చెప్తాం, నాకు నీరసం వస్తుంది, నా చెయ్యి మండిపోతుంది గాయ్స్. కడుక్కుందామంటే మళ్ళీ ఇది కలపాలి, సో అది కూడా చేయలేదు. దానికి పెడతారా కళ్ళల్లో దా. ఆఫ్టర్ 1 year మనకి సాల్ట్ వచ్చింది. మనం 1/2 కంటే కొంచెం తక్కువనే వేసుకుందాము గైస్. ఇందాక సాల్ట్కి ఈ సాల్ట్కి ఎంత డిఫరెన్స్ ఉంది, ముగ్గులాగా ఉంది. ఓకే, మనం ఇంకా ఈ 2 kg వేసేసుకుందాము. ఓకే, ఇది అయిపోయింది, కలిపేసాం. ఇప్పుడు మనం ఇందులో జింజర్ గార్లిక్ మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసాం అన్నమాట. అల్లం వెల్లుల్లి వేసుకున్నాము, తర్వాత ఆయిల్లో వేసాం కాసేపు. బాయిల్డ్ ఆయిల్లోనే వేయాలి, సో దట్ పచ్చి వాసన పోతుంది కాబట్టి. అల్లం 1/2 kg, వెల్లుల్లి 1/2 kg, సో 2 కలిపి 1 kg రావాలి. అది మంచిగా ఇలా గ్రైండ్ చేసేసుకొని బాయిల్డ్ ఆయిల్లో వేయండి, పచ్చి వాసన పోతుంది. సో ఇప్పుడు మనం ఇది ఇందులో వేసేసుకున్నాం. ఇది కూడా ఈ పేస్ట్ అంతా మంచిగా కలుపుకున్నాము. పచ్చడి పెట్టుకునే ముందు మార్నింగ్ ఆఫ్టర్నూన్ మంచిగా తినండి, తిన్న తర్వాత ఎనర్జీ వస్తుంది. కలపండి. మనం ఆయిల్ వేసుకుందాం. 1 లీటర్ ఆయిల్ వేసాము అండ్ లాస్ట్లో గార్లిక్. ఇప్పుడు కలపడానికి ఈజీ అవుతుంది. సో కొంచెం మనం సాల్ట్ కారం ఆల్రెడీ సరిపోయిందని చెప్పారు, బట్ నేను కూడా టేస్ట్ చేయాలి కాబట్టి. ఇది బాగుంది. ఇంతకు ముందు పెట్టిన పచ్చడి కంటే కూడా ఇది మంచి ఫ్లేవర్డ్ అనిపిస్తుంది, స్మెల్ కూడా మంచిగా వస్తుంది. సో గైస్, మీరు ఎవరు దిష్టి పెట్టకని అర్థమైందా?
సెకండ్ టైప్ ఆఫ్ పచ్చడి ఈజ్ సూపర్ డన్. ఆయిల్ సరిపోలేదు, సో రేపు మళ్ళీ వేసుకుంటాం మేము. ప్రస్తుతానికి దీన్ని ఇలా పెట్టేస్తాము. సో గైస్, సో సక్సెస్ఫుల్లీ 2 types ఆఫ్ పికిల్స్ ఆర్ డన్. సో దట్స్ ఇట్. మీరు కూడా ఆవకాయ పచ్చడి పెట్టుకోండి మంచిగా ఇలానే. నేను మెజర్మెంట్ సరిగా చెప్పకపోయి ఉండొచ్చు, సో మీరు అందరికీ వచ్చు కదా, నాకంటే రాదు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హరికితో అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, ఓకేనా? ఇంత కష్టపడి మీకోసం వీడియోస్ తీసుకొని ఎడిటింగ్ చేసుకొని పోస్ట్ చేస్తుంటే మీకు చూడడానికి ఏంటో ప్రాబ్లం. జస్ట్ ఒక 2 minutes చూడండి గైస్, ఏమవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీ ముందు నేను ఒక పీస్ నేను ఇప్పుడు మళ్ళీ టేస్ట్ చేస్తాను. ఇది వాటర్ మై మౌత్ ఈస్ వాటరింగ్. Get out. Bond. Guys, that's it. Thank you so much for watching this video. Bye bye.